బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుంచి నేర్పుము. అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక మాట వాడి మనస్సులో వేస్తున్నావంటే రాస్తున్నావు. ఈ మెదడు ఇంత పవర్ఫుల్ మెదడు, ఏమి రాయని ఒక పలకలాగా తల్లిదండ్రుల చేతికి దేవుడిచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జీవవాక్యాన్ని వాళ్ళ హృదయంలో పొందుపరచాలి. తల్లిదండ్రులు చేయాలి ఆ పని. ఏది మంచి, ఏది చెడు, ఏది దేవునికి నచ్చేది, ఏది దేవునికి నచ్చనిది, ఏది నీ బ్రతుకుకు క్షేమం, ఏది నీ బ్రతుకుకు క్షేమం కాదు, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6:6 మీరు అనేక సార్లు విన్నారు. నీ హృదయంలో మొదట దేవుని ఆజ్ఞలు ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు మీరే ఉండండి, మీరే పడుకోబెట్టండి, మీ దగ్గరే పడుకోబెట్టండి, వాళ్ళని మీరే నిద్రపుచ్చండి. వారి హృదయంలో మీరు దేవుని వాక్యాన్ని రాయాలి. వాళ్ళ రాత మీరే రాయాలి. ఎప్పుడైతే బాలుడు నడవలసిన త్రోవను మెత్తటి హృదయాల మీద రాశారో, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు.